నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ ఇండియన్ స్టైల్ మ్యాకరోనీ పాస్తా. ఎంతో టేస్టీగా, ఎంతో స్పైసీగా ఉండే ఈ పాస్తా తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పాస్తాని ఉడికించుకోవటానికై ఒక బౌల్లో 3 కప్పుల నీళ్లను పోసుకోవాలి. కొద్దిగా ఉప్పుని వేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మ్యాకరోనీ ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. నీళ్ళన్నీ కూడా బాగా మరుగుతున్నప్పుడు మ్యాకరోనీని ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. దీన్ని ఉడికిందో లేదో చేత్తో టచ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇది మెత్తగా ఉంటే ఉడికినట్లే. అలాంటప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దింపేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న పాస్తాని ఒక జాలి గిన్నెలో వేసుకుని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవటం వల్ల ఎక్కువగా కుక్ అవ్వకుండా చక్కగా ఉంటుంది. ఇలా వడగట్టుకుని ఒక ప్లేట్లోనికి తీసి పక్కన ఉంచుకోవాలి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ కొద్దిసేపు కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసి టొమాటోలు కొద్దిగా మెత్తపడే వరకు ఉడికించుకుని కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, గరం మసాలా వీటన్నింటినీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని టొమాటో కెచప్ని వేసుకోవాలి. ఇలా టొమాటో కెచప్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ మగ్గిన తరువాత ఉడికించి పెట్టుకున్న మ్యాకరోనీని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మ్యాకరోనీకి బాగా పట్టేలా కలుపుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకోవటం వల్ల పాస్తాకి మసాలాలన్నీ పట్టుకొని మంచి టేస్టీగా తయారవుతుంది. దీనిలో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. తరువాత స్టవ్ ఆపేసి దింపేసుకోవటమే. ఇండియన్ స్టైల్ మ్యాకరోనీ పాస్తా రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా, ఎంతో స్పైసీగా ఉంటుంది ఈ రెసిపీ. బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్స్కైనా ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి.